దేవుని ఆలయాలు జాగ్రత్తగా చూచుకోమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. క్షణికమైన సంతోషానికి, తృప్తికి మీరు బలి కావద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దీర్ఘంగా ఆలోచించాలి. వివాహమైన తదుపరి చాలా జాగ్రత్తగా మీ యొక్క కుటుంబ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏదో మొదటి రోజులు బాగా ఉంటూ దీన్ని ఎందుకు చేసుకున్నాను, ఇతన్ని ఎందుకు చేసుకున్నాను అనుకునే దానికంటే మీ కుటుంబ జీవితాన్ని దేవుని వాక్యమనే పునాదిపై, బండపై కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి మీరు ఆలోచించాలి. ఇంతకుముందు ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, మీరు ఒకరికొకరు పొసగకపోయినా మీరు ఏకాభిప్రాయానికి రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలమ్మా, ఎన్ని సంవత్సరాలు బాబు భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా గొడవ పడుతూ ఉంటే బిడ్డలు బెంబేలెత్తిపోతున్నారు. ఏమిటి డాడీ, ఏమిటి మమ్మీ అన్న రీతిగా మాదిరిగా ఉండవలసిన తల్లిదండ్రులు బిడ్డలకు తలనొప్పి కలిగించేవారుగా ఉన్నట్లుగా గ్రహించాలని తల్లిదండ్రులకు నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే అకుల, ప్రిస్కిల్ల భార్య భర్తలు, వారి యొక్క జీవితాలు ఎంత మాదిరిగా ఉన్నాయండి. బైబిల్లో చూసినట్లయితే వారు భార్య భర్తలుగా చేయబడ్డారు. దే వాక్ టుగెదర్. వారి భార్య భర్తలందరూ కలిసి నడిచినట్లుగా మనం చూస్తాం. వారు ఆ కుటుంబ వ్యవస్థలో వారు కలిసి నడిచిన అనుభవాలు. అవును, కొన్ని కుటుంబాల్లో భర్త అంటే భార్యకి గిట్టదు, భార్య అంటే భర్తకు గిట్టదు. ఆమె మాట అంటే అతనికి పొసగదు, అతని మాట అంటే ఈమెకు పొసగదు. వారి జీవితాలు చాలా భిన్నంగా ఉంటూ ఉంటాయి. అకుల, ప్రిస్కిల్ల దే వాక్ టుగెదర్. వారు కలిసి నడిచినట్లుగా చూస్తాం. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, మీ యొక్క జీవితాల్లో ఈ అండర్స్టాండింగ్ ఉందా? మీరు కలిసి జీవిస్తున్నారా? భర్త చెప్పడని భార్యగా, భార్య చెప్పామని భర్తగా మీ యొక్క జీవితాల్లో అటువంటి అర్థం చేసుకునే స్థితి ఉందా లేదా ఆలోచించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. కొన్ని కుటుంబాల్లో సుపీరియారిటీ కాంప్లెక్స్, కొన్ని కుటుంబాలలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ నూతన సంవత్సరంలో అయినా మీ కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి అని ప్రభు పేరిట ఈ వాక్యాన్ని నేను ఎంచుకున్నాను. దే వాక్ టుగెదర్. ఈరోజు నీ నా జీవితాల్లో ఒక్క వ్యక్తిని బట్టి కష్టం వస్తుంది, ఒక్క వ్యక్తిని బట్టి సంతోషం కూడా వస్తుంది. ఒక్క వ్యక్తి సరిపోతుంది.